హలో ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం ఆడేది క్రేజీ గేమ్స్ అనమాట. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిహార్ కస్రీ. ఇవాళ మీరు చూడాల్సింది క్రేజీ గేమ్స్, సీక్రెట్గా గూగుల్లో ఆడేవి. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, ఓకేనా? అవి క్రోమ్లో ఉంటాయి. ఇప్పుడైతే మనం క్రేజీ గేమ్స్ అని కొడదాం. వచ్చేసింది, అదిగోండి, ఫ్రీ ఆన్లైన్ గేమ్స్ ఆన్ క్రేజీ గేమ్స్. ఇప్పుడు వీటిలో ఏం ఆడదాం? ఫస్ట్ గేమ్ ఆడదాం. మన ఫస్ట్ టైం కదా వచ్చింది, అటు రొటేట్ చేద్దాం. ఇప్పుడైతే ఎలా ఉంటుంది చూద్దాం. దీంట్లో ఇన్వైట్ కోడ్ చేసుకోవచ్చు అంట మనం, అందుకే చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో బాగుంటే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వావ్, ఇప్పుడైతే చాలా స్పీడ్ వెళ్తుంది. దీంట్లో మన కెమెరా యాంగిల్ కూడా మార్చుకోవచ్చు అంట, చూస్తున్నాను. వావ్, భలే మారుతుంది. ఓడిపోయాం. షెట్. మీరు కూడా అలా అంటుంటే క్రోమ్లోకి వెళ్ళండి, క్రేజీ గేమ్స్లో వెళ్ళండి, వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ క్రేజీ గేమ్స్లో అయితే రేసింగ్ లిమిట్ అయితే ఉంటుంది. గేమ్ పేరు అయితే దాంట్లోకి అయితే వెళ్ళి ఆడేసుకోవచ్చు. అయితే ఈ గేమ్ చాలామందికి తెలిసి ఉంటుంది, చిన్నప్పుడు చాలా ఆడేవాళ్ళు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్. నేను ఎవరో మీకు తెలిసి ఉంటాను, ఎందుకంటే నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రైమెక్స్ అన్నమాట దాని పేరు. అయితే నేనైతే వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడు ప్రైమ్ మ్యాక్స్ అంటున్నాడు కదా, కానీ అది ప్రైమ్ ఎక్స్. మనకి డిఫరెన్స్ తెలియదు దానికి, అలాగా. ఇప్పుడైతే మనం భాను కార్తికేయతో ఆడుతున్నాం, వాడికైతే ప్రైమ్ ఎక్స్. భాను కార్తికేయతో ఆడుతున్నాం, వాడి ఛానల్ పేరు అయితే ప్రైమ్ ఎక్స్. నా పేరు కూడా ప్రైమెక్స్. యాక్చువల్లీ ఈడైతే నార్మల్గా భాను కార్తికేయ అని పిలుస్తారు, అది నా ముద్దు పేరు అనమాట. ఓడిపోయాం ఫ్రెండ్స్, అంటే టైం అప్ అయిపోయింది. టైం ఇది అప్. నాకు ఈ గేమ్ నచ్చలేదు ఫ్రెండ్స్, అందుకని ఎగ్జిట్కి వెళ్ళిపోయి వేరే ఏదో ఆడుతున్నా. వేరే గేమ్ ఆడదామంటే ఏం గేమ్ ఆడదాం? దీంట్లో ఏమైనా ఉన్నాయా? ఇదిగోండి, ఇది రియల్ డ్రిఫ్ట్ వరల్డ్ అంట. ఇది ఆడదాం, ఇది ఎలా ఉంటుందో. దీంట్లో ఆల్రెడీ నేను బోలెడు సార్లు ఆడాను ఈ గేమ్ని. అయితే నాకైతే ఈ గేమ్ అయితే ఏమాత్రం తెలియదు, నేను అసలు క్రేజీ గేమ్స్ ఆడను ఫ్రెండ్స్. ప్రైమెక్స్ కూడా అయితే తెలియదు అంటున్నాడు. నా దగ్గర అయితే బోలెడు కార్స్ ఉన్నాయి, చూసుకొని కావాలంటే. చూస్తున్నాను కదా, నా దగ్గర నేను చూసాను ఫ్రెండ్స్, ఈ గేమ్ ఈడ ఆడుతాను. చూస్తున్నారు కదా, అయితే నా దగ్గర బోలెడు కార్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను వెళ్ళబోయాక బిఎండబ్ల్యూ మీద లేకపోతే ఈ కార్ మీద వెళ్ళినా బిఎండబ్ల్యూ. కామెంట్ మీద చేయండి. నేనైతే ఇప్పుడు ఫెరారీ మీద వెళ్తున్నాను. లాస్ట్ సిటీ నొక్కు. చూస్తున్నారా, ఇప్పుడైతే మన ఐస్లో నడుపుతున్నాం. చూస్తున్నారు కదా, మన ఫెరారీ కార్ ఇంకా మన బైక్. ఫస్ట్ అయితే మన బైక్ మీద వెళ్తాం. మీరు ఇది ఫస్ట్ వీడియో అనుకుంటున్నారు, కానీ నేను బోల్డెన్ వీడియోస్ తీసాను. దాంట్లో ఎప్పుడు కూడా ఈడు అప్లోడ్ చేయడు, ఎందుకంటే అందరూ చూస్తాడు. నాకు సిగ్గేసద్దే ఈడైతే అప్లోడ్ చేయడు కావాలని. ఓ షిట్, పడిపోయాం. మై గాడ్, లెగిసిపోతాము. చూస్తున్నారు కూడా ఆడాలంటే ద డ్రిఫ్ట్ వరల్డ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అయితే ఆడేయండి, ఓకేనా? చాలా స్పీడ్ అయితే వెళ్తుంది బైక్ అయితే. ఇక్కడైతే నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇక్కడ మంచు రాదు, వచ్చినా సరే చాలా తక్కువ వస్తుంది. ఓ మై గాడ్, గ్లిచ్! వాట్ ఏ గ్లిచ్!
అబ్బా సూపర్ ఫ్రెండ్స్ అబ్బా. గ్లిచ్ అయితే అయిపోయింది. మళ్ళీ కింద పడున్నా ఏందో మరి ఇది గ్లిచ్ అయిపోయింది. ఇంకా వాట్ ఏ గ్లిచ్. గ్లిచ్ అవుతాను ఇంక పోదు అనుకుంటే గ్లిచ్ ఇంకా గ్లిచ్ అయిపోతాను గేమ్లోంచి అయితే. ఇది ఉంటుంది గ్లిచ్ అయిపోదాం. ఎగ్జిట్ అయిపోయి కంటిన్యూ ప్లేయింగ్ కాకుండా వేరే దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఇగ్నోర్ నొక్కేసి ప్లేన్ అవుట్. ఇప్పుడు చూస్తున్నాయి కదా మళ్ళీ మనం స్టార్ట్ చేసాం. ఈసారి అయితే ఫెరారీ తీసుకోను, బిఎండబ్ల్యూ తీసుకుంటా. నాకు బిఎండబ్ల్యూ అంటే చాలా ఇష్టం. నాకు బిఎండబ్ల్యూ నచ్చుతుంది తెలుసా, అన్నిటికన్నా నాకు బిఎండబ్ల్యూ అంటే చాలా ఇష్టం. చూస్తున్నా ఈసారి అయితే బైక్ అసలే వేసుకోండి. నేను బైక్లో బోల్డ్ గ్లిచ్లు అవుతున్నాయి కాబట్టి కార్లో అయితే చూడండి. చూస్తున్నారు కదా 90 degrees మళ్ళీ తిరిగింది. మనకైతే ఈ సైడ్ ఉంటుంది, ఇదిగోండి ఇదన్నమాట. తిప్పురా అరే బ్రో తిప్పు బ్రో. చూస్తున్నారు కదా ఇప్పుడైతే మన స్కిట్స్ కూడా ఇచ్చి దీంట్లో చూస్తున్నారు కదా. ఫుల్ అయ్యాక మనకు వస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇప్పుడైతే డ్రిప్స్ వేసి దాన్ని తెస్తా. ఇక్కడ అయితే నేనైతే వేస్తాను డ్రిఫ్ట్ అయితే. చూడండి చూసారా ఫ్రెండ్స్, లైఫ్ గుద్దుకుపోతుంది మొత్తం కారు. చూస్తున్నారు కదా అక్కడైతే బోల్డ్ అండ్ స్పీడ్తో మళ్ళీ డ్రిఫ్ట్లతో వెళ్ళాం. మొత్తం డ్రిఫ్ట్లు ఇప్పుడు చూడండి మళ్ళీ ఎగురుతున్నాం. చూసారా ఫ్రెండ్స్, చూడండి గోడ మీద కూడా గోడ మీద కూడా ఇంట్లో ఇంకా సేపు వెయిట్ చేయాలి మనం. ఏం చేయాలి చూస్తున్నాయి కదా ఇప్పుడు చూడండి ఫ్లాష్ బిఎండబ్ల్యూ అయితే స్కిట్లు ఇంకా కంట్రోల్స్ అసలు భలే ఉంటాయి ఫ్రెండ్స్. అసలు స్ప్రింగ్స్ కూడా ఉంటాయి బిఎండబ్ల్యూకి అయితే. చాలా బాగుంటుంది బిఎండబ్ల్యూ కారు. ఇది చాలా పెద్ద మ్యాప్ అనుకుంటారు చాలామంది. కాదు ఫ్రెండ్స్, చిన్న మ్యాపే. అలా రౌండ్గా ఒక రోడ్డు ఉంటుంది అంతే, నార్మల్ చిన్ని ఉల్లి. ఇక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా ఫ్రంట్, ఆ కొండ చుట్టూ 2 రౌండ్లు వేయాలండి ఫ్రెండ్స్. అప్పుడే కంప్లీట్ అయిపోతుంది. అంటే 2 రౌండ్లు అంటే మనం ఎక్కర్లేదు, దారి ఆల్రెడీ కట్టేసారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మనం అయితే స్ట్రైట్గానే వెళ్ళగలం. వచ్చేసాం చూసారు కదా ఎండింగ్ బుక్స్ అయితే. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉంది. అబ్బా రివర్స్ నొక్కాలి, రివర్స్. అరే బ్రో, కానీ ఇప్పుడు మనం బాగానే వెళ్తున్నాం. ఇప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు ఎందుకు అలా అవ్వదు? ఎందుకంటే బైక్ మీద గ్లిచ్ అవుతుంది. బైక్ మీద నాకు తెలియదు, గ్లిచ్ అవుతుంది బైక్ మీద అయితే. ఇప్పుడైతే బండి ఇక్కడ పార్క్ చేసేస్తాను. మళ్ళీ బైక్ దగ్గరికి వచ్చాం. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ అక్కడికి వెళ్ళాము, అక్కడికి వచ్చాం. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం, అక్కడి నుంచి అండి బైక్ మీద వెళ్తాం. రేస్లో జాయిన్ అవుదామా ఫ్రెండ్స్? జాయిన్. డ్రైవ్ చేస్తే జాయిన్ అవ్వలేము. ఎక్స్పోర్ట్ 1 ల్యాప్ రేస్ 4 మెంబర్స్తో ఆడాలి మన రేసు. అబ్బా స్టార్ట్ అవన్నీ రేస్లో వచ్చేసాం. ఇప్పుడు చూడండి అసలు చాలామంది ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారంటే. బూస్ట్ అయ్యి ప్రో బూస్ట్ వేసామంటే మామూలుగా కార్ని గుద్దుకుంటే వెళ్ళిపోవచ్చు. మొత్తం కార్ని గుద్దుకుంటే వెళ్ళిపోతున్నాం. అది కూడా బూస్ట్ నాకైతే ఫెరారీ కారే బెస్ట్ ఈ రేసెస్లో. బిఎండబ్ల్యూ అయితే అంత వెళ్ళదు. చూస్తున్నారు కదా
ఇది చూస్తున్నారు కదా, బిఎండబ్ల్యూ బాగానే ఉంటుంది కాదంటలేదు, కానీ డ్రిఫ్ట్లో మాత్రం ఫస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎగరడంలో డ్రిఫ్ట్లో ఎంత ఫస్ట్ ఉంటుందో. చూస్తున్నారు కదా, మన అనవసరంగా వేసినట్టున్న వాడు వచ్చాడు ఫస్ట్. నేనే చూపిస్తాను అక్కడ అని చెప్పేసి నేనే వెళ్తున్నాను. అదే కానీ చాలా స్లోగా వెళ్తున్నాడు. మన బిఎండబ్ల్యూ కార్ అంటే ఏమనుకున్నారు మరి. మనం ఇప్పుడు ఫస్ట్ ల్యాప్లో ఉన్నాం. ఈ ఫస్ట్ ల్యాప్ కంప్లీట్ అవుతే మనకు విన్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అసలు ఎంత స్పీడ్గా వెళ్తున్నాము. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా చాలా గేమ్స్ చూపించాలి కాబట్టి ఇప్పుడైతే ఈ గేమ్ నుంచి అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. అవును. థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో బాగుంటే సబ్స్క్రైబ్, షేర్